శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గత కొంతకాలం క్రితం కవిత గారు పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం జరిగింది. ఒక చిన్న మూవీ విషయంలో గూడా. ఇప్పుడు రూట్ మార్చి ఐక్యత రాగం పలకటం పైన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఏపీలో. ఎందుకు కవిత గారు సడెన్‌గా రూట్ మార్చారు? ఏంటి దీని వెనక ఏంటనేది? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు జరిగిన పరిణామాలతోటి ముఖ్యంగా అతనెవడు జోసెఫ్ అరెస్ట్. అవును. ఇప్పుడు అందరూ చల్లబడ్డట్టున్నారు. అవును. జస్ట్ ఆస్కింగ్ ఎక్కడికి వెళ్ళారు? జస్ట్ ఆస్కింగ్ ఎక్కడున్నారు? వస్తాను, చూస్తున్నాను అన్నాడు కదా. ఎంతకాలం చూస్తాడు ఆయన మాట్లాడకుండా? సో ఇవన్నీ పరిణామాలు చూశాక ఆవిడ జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు పార్టీ విషయంలో కూడా, అంటే పార్టీ పేరు విషయంలో కూడా ఒక ఏమనాలి గందరగోళం ఉంది. అవును. సో ఈ నేపథ్యంలో ఆవిడ సడన్ గా కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారు. ప్రాంతాలు వేరైనా భాషాపరంగా మనందరం ఒక్కటే. మరి అదే కదా మనం చెప్తున్నాం ఇంతకాలం. ఎవరు చెప్పినా అదే చెప్పాడు కదా. కాదు మేము తెలంగాణ బిడ్డలం, మేము వేరు అంటే ఎవ్వరు వేరు ఉండరు, చెట్టు ఉండరు. అందరూ ఆ చెట్టు ఫలాలే. భాష అనేది ఒక చెట్టు అయితే ఆ చెట్టు నుంచి పుట్టిన వాళ్ళం మనందరం. అక్షరాలన్నీ ఒకటే. అక్షరాల నుంచి పుట్టిన పదాలు ప్రాంతాలను బట్టి మారుతాయి అంతే. అవునా? అవే నానార్థం సినోనిమ్స్. కాబట్టి ఇప్పుడు ఒక పదం మీరు నమ్మరు, తెలంగాణలో తప్పు కాదు. రామాయణం 3 ముక్కల్లో చెప్తాడు, ఆ పదం వాడతాడు. రావణుడు ఎత్తుకెళ్ళాడు అనడానికి ఆ పదం వాడతాడు. అది తెలంగాణలో తప్పు కాదు, మీరు అర్థం చేసుకోండి. మనకు అది ఆంధ్రాలో చాలా తప్పు. అది ప్రాంతీయ భేదం. ఇంత మాత్రాన ఎవరు ఎవరికి కాకుండా పోరగా రాజకీయ నాయకులు ముఖ్యంగా నేర్చుకోవాలి. ఎంతసేపు విడదీసి రాజకీయాలు చేద్దాము అంటే, మీరు కులపరంగా చేస్తారు, మతపరంగా చేస్తారు, ప్రాంతాల పరంగా చేస్తారు, మాండలికాల పరంగా చేస్తారు, సంస్కృతి పరంగా చేస్తారు. ఇంకేంటి? మీ రాజకీయాల కోసం ప్రజల్ని మీరు పావులుగా వాడుతున్నారు. ప్రజల మధ్య చిచ్చులు పెట్టి ఇవాళ పృథ్వీ అన్న అతను, నిన్నటి వరకు అతను కూడా నెగిటివ్ ఉన్నారు. మన ఏబిఎన్లో కూర్చున్నాక అతని మీద మీ అందరికీ ఒక అంటే మార్పు స్పష్టంగా కనిపించింది. అదే మనం కోరుకుంటాం. తిట్టుకుని ఏం కలిసి వస్తుందండి? తిట్టడం వల్ల ఏమవుతుంది తెలుసా? మనకు ఒక ఆవేశం వచ్చేసి ఏం మాట్లాడుతున్నామో తెలియదు, విచక్షణ కోల్పోతాం. అవునా? తర్వాత మన ఎవడు చూసినా చీ వీడా, వాడు ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు, వాడి మనిషి అంటారా అందరా? ఈ పదాలే అంటారా అందరా? అదే మాటని మీరు సున్నితంగా చెప్తే, మా తెలంగాణ మాకు చాలా ముఖ్యమండి అంటే ఎవడు కాదండి. మీ తెలంగాణ మీకు డెఫినెట్గా ముఖ్యం, అది అసలు అందులో ఎటువంటి వాదనకి తావులేదు. ఎట్ ద సేమ్ టైం మిగిలిన వాళ్ళు కూడా ముఖ్యం. చెప్పే విధానం, మీ అమ్మ మొగుడు ఉన్నాడా అనడానికి మీ నాన్నగారు ఉన్నారా అనడానికి ఎంత వ్యత్యాసం ఉందో ఇక్కడ అంతే ఉంది. సో అది వంట పట్టిందా లేదు, ఇది టెంపరీనా, ఇది తాత్కాలికమా తెలియదు. సినిమా పరంగా కూడా అంది, కళాపరంగా కూడా అందరూ ఒకటే ఇండస్ట్రీలో. తప్పదు. ఇప్పుడు కళాకారుణ్ణి చూస్తాం కానీ ఏ ప్రాంతం వాడని చూస్తామా? పరేష్ రావల్ మనకి ఇష్టం. పరేష్ రావల్ తెలుగువాడా? మనీ సినిమాలో పరేష్ రావల్ మీకు నచ్చుతాడా నచ్చడా? ఎన్ని సంవత్సరాలు అయింది ఆ సినిమా వచ్చి? ఒకటే మాట, క్యారెక్టర్ గుర్తుంటుంది. వాళ్ళ భాష ఏంటి, వాళ్ళ మతం ఏంటి, వాళ్ళ కులం ఏంటి, ఏ ప్రాంతం వాడు, ఇవి ఆలోచించి మనం ఆ మనిషిని గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి మనం అందరం ఫస్ట్ భారతీయులం అనుకోవాలి, మనుషులు అనుకోవాలి, మానవత్వం ఉండాలి మనకి, తర్వాత రాజకీయం.